సుప్రసిద్ధ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ పీటీఎం 16వ వార్షికోత్సవాలు జనవరి 5వ తేదీన పోలవరంలో నిర్వహించబడతాయని సంస్థ ప్రధాన కార్యదర్శి దంగుడు బియ్యం నారాయణరావు తెలిపారు. లవకుశ సినిమా నటుడు వియ్యూరి సుబ్రహ్మణ్యం, ప్రముఖ సాహితీవేత్త ఎం. బాలార్జున సత్యనారాయణకు జాతీయ అవార్డులను, మరో ముగ్గురికి రాష్ట్ర అవార్డులు ప్రదానం చేయనున్నామని ఆయన తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్లు రావి బేబీ సత్యకుమారి, వైష్ణవిల కూచిపూడి నృత్యం, కవి సమ్మేళనం, గాన విభావరి, మ్యాజిక్ షో వంటి వినోద కార్యక్రమాలు జరుగుతాయని, కవులకు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాల బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు, ప్రతి సత్యబాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, అంబటి వెంకటనారాయణ, కె. మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు కలర్ సూపర్ హిట్ బొమ్మ అయినటువంటి లవకుశలో టైటిల్ యాక్టర్గా యాక్ట్ చేసినటువంటి కృష్ణుడు పాత్రధారి శ్రీ వియ్యూరి సుబ్రహ్మణ్యం గారిని మనం ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానాన్ని మన్నించి వారు వస్తున్నందుకు వారికి స్వాగతాన్ని మరి గ్రామం తరఫున మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆహ్వానించడం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రముఖ కవి వారిని తీసుకొస్తారు. వారిద్దరికీ జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులుగా మరి పంచాయతీ సెక్రటరీ గోవిందరావు గారు, 2 ఉపాధ్యాయ ఉద్యమ నేత ఉపాధ్యాయులు, స్కూలు సెక్రటరీ అయినటువంటి ఆకుల వెంకటేశ్వరరావు గారు, మరి వాసంశెట్టి శ్రీనివాసరావు గారు కాన్వెన్సించి వారి ముగ్గురికి అవార్డులు జరుగుతుంది. వారి ముగ్గురికి స్టేట్ అవార్డులు అనౌన్స్ చేశాం. అదేవిధంగా కార్యక్రమాలు దీక్షారం చేయవలసిందిగా సభ్యులందరినీ ఈ సభాముఖంగా కోరటమైంది. వీలైనంత ఎక్కువ మంది సమావేశాన్ని వినియోగించుకుంటూ హాజరు కావాల్సిందిగా కోరటమైంది.